హాయ్ గైస్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో ఏంటంటే ఇక మీరు క్లియర్గా చూడొచ్చు, మన దగ్గర ఏంటంటే అప్పో బ్యాండ్ స్టైల్ మనకి ఫిట్నెస్ బ్యాండ్ అయితే మన దగ్గర ఉందన్నమాట. సో మనం ఈరోజు దీన్ని అన్బాక్స్ చేసి దీని ఒక డీటెయిల్డ్ రివ్యూ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అంటే దీని ఒక పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, టోటల్గా దీని ఒక SpO2 ఎలా పర్ఫామ్ చేస్తుంది, నెక్స్ట్ మనకి హార్ట్ రేట్ సెన్సార్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ మనకి బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, నెక్స్ట్ మనకి ఇది 2700 రూపాయల్లో మనం దీన్ని కొనొచ్చా లేదా అనే దాని గురించి ఈరోజు ఈ వీడియో నేను మీతో డీటెయిల్గా అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో దీనికి ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి అమెజాన్లో 2799 రూపాయలకి అయితే మనకి మార్కెట్లో అయితే అవైలబిలిటీలో ఉంది. సో ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే కదా డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉన్నాయి, ఒకసారి అక్కడ వెళ్ళి చెక్ చేయండి. అక్కడ నుంచి అయితే మీరు ఈ OnePlus బ్యాండ్ స్టైల్ ఒక ఫిట్నెస్ బ్యాండ్ అయితే మీరు కొనొచ్చు అనమాట. సో మనం ఇంకేమాత్రం లేట్ చేయమని టాపిక్లోకి అయితే వెళ్ళిపోయే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఈ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియో లైక్ చేసి దానికి ట్రై చేయండి గైస్, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అప్ వల్ల ఇటువంటి మరెన్నో అన్బాక్సింగ్స్ గ్యాజెట్ రివ్యూస్ అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. వీడియో అంతవరకు ఈ వీడియో షేర్ చేసాక కూడా ట్రై చేయండి, ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల ఇంకో నలుగురు చూస్తారు, నలుగురు చూడడం వల్ల మన ఛానల్ ఇంకొంచెం గ్రో అవుతుంది. సో అలా గ్రో అవ్వడం వల్ల ఇంకా ఫ్యూచర్లో మరెన్నో మొబైల్స్ కానీ గ్యాడ్జెట్స్ కానీ ఇవన్నీ కూడా అన్బాక్సింగ్స్ అయితే తీసుకొస్తూ ఉంటాను. సో ఇప్పుడు ప్రజెంట్ నేను చేసే ఏవి కూడా మనకి రివ్యూస్ అయితే కాదు, అన్నీ కూడా నేను కొని నా ఓన్ మనీతో నేను రీటైల్ యూనిట్స్ తెప్పించి నేను మీకు అయితే అన్బాక్సింగ్స్ రివ్యూస్ అయితే చేస్తున్నాను. సో మీ సపోర్ట్ ఎప్పుడు మన ఛానల్ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ డిలే మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనకి అప్పో బ్యాండ్ స్టైల్ యొక్క మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. బాక్స్ అనేది మొత్తం వ్రాపింగ్తో వచ్చి ఉంటుంది. పైన మనకి అప్పో బ్రాండింగ్ అయితే ఉంది, కింద మనకి ఏంటంటే అప్పో బ్యాండ్ ఫోటో అయితే ఉందన్నమాట. కింద మనకి అప్పో బ్యాండ్ సెల్ అని చెప్పేసి రాశారు. అండ్ సైడ్స్లో మనకి ఏంటంటే అప్పో బ్రాండింగ్ ఉంటుంది. సో ఇటు పక్క చూసినా మీకు అప్పో బ్రాండింగ్ ఉంటుంది, అటు పక్క చూసినా కూడా మీకు ఏంటంటే రెండు పక్కల మనకి అప్పో బ్రాండింగ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ కింద పైన మనకి ఏంటంటే ఎటువంటి డీటెయిల్స్ అయితే వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ సైడ్ బ్యాక్ సైడ్ మనకి ఏంటంటే కొన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు ఏవైతే ఇస్తున్నా అవైతే రాశారనమాట. లైక్ మనకి ఇది 1.1 ఇంచెస్ AMOLED స్క్రీన్తో వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ మనకి ఇది 2 వాచ్ స్ట్రాప్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి కంటిన్యూస్ SpO2 హార్ట్ రేట్ సెన్సార్స్తో వస్తుంది. నెక్స్ట్ మనకి 12 వర్కౌట్ మోడ్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనకి ఇది 50 మీటర్స్ వాటర్ రెసిస్టెన్స్ అయితే వస్తుంది అనమాట. అంటే మనకి ఇది ఈక్వల్ టు 5 ATM వాటర్ రెసిస్టెన్స్ అయితే వీళ్ళు మనకి సపోర్ట్ అయితే దీన్ని తీసుకొచ్చారు. కింద మనకి ఏంటంటే కొన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు, మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి ఇది బ్లూటూత్ వర్షన్ 5.0తో వస్తుంది, వాటర్ రెసిస్టెంట్, నెట్ వెయిట్ అవన్నీ కూడా ఇచ్చారనమాట. MRP చూసుకుంటే మీకు ఇది 4000 రూపాయలు అని చెప్పేసి రాశారు. మనకి ఇది 2799 రూపాయలకి అయితే మనకి మార్కెట్లో అయితే దొరుకుతుందన్నమాట. కింద మనకి అప్పో మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అయితే వాళ్ళు మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. ఇక మీకు క్లియర్గా ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మంత్ ఇయర్ ఆఫ్ ఇంపోర్ట్ చూసుకుంటే మనకి జనవరి 2021 అని చెప్పేసి ఉంది. సో ఒకసారి మనం బాక్స్ అంతా ఓపెన్ చేసి లోపల మనకి కంటెంట్స్ ఏమి ఇచ్చారో సార్ చూద్దాం. సో దీనికి ఎటువంటి సీల్స్ అయితే లేవన్నమాట, జస్ట్ మనకి ఏంటంటే ఒక వ్రాపర్తో ఇచ్చారనమాట. సో ఆ వ్రాపర్ సీల్ అవి తీసేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు, మనకి ఒక క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఇచ్చున్నారు. నెక్స్ట్ దాంతోపాటు మనకి ఒక వారంటీ కార్డ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ప్రతి దాంట్లో ప్రొవైడ్ చేసేదే వీళ్ళు మనకి స్టార్టింగ్ ఓపెన్ చేసి మనకి అవైతే ఇచ్చారు. నెక్స్ట్ మనకు చూసుకుంటే స్మార్ట్ బ్యాండ్ అయితే ఉందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, అదిగో మనకి వ్రాపర్స్ అయితే ఉంది. నేను మొత్తం ఓపెన్ చేసేసాను. నెక్స్ట్ మనకి చార్జర్ చూసుకుంటే మనకి ఇక్కడ ఛార్జింగ్ డాక్ ఒకటి ప్రొవైడ్ చేశారు, ఇట్లా Type A to చార్జ్ డాక్ అనమాట. సో దీంట్లో మనం ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి అనమాట. ప్రతిసారి మనము ఆ బ్యాండ్ నుంచి తీసి మనం దీంట్లో పెట్టి ఛార్జింగ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి 2 బ్యాండ్స్ అంటే 2 స్ట్రాప్స్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. ఒకటి వచ్చేసరికి మనకి ఫీమేల్కి అయితే బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మనకి ఏంటంటే ఫీమేల్స్ ఎవరైతే వాడుతుంటారో వాళ్ళకి ఇది కొంచెం పర్ఫెక్ట్గా అయితే ఉంటుందన్నమాట. సో ఏదైతే మీరు పక్కన ఇంకొక బ్యాండ్ మనకి స్ట్రాప్ ఉంది కదా, అది మనకి ఏంటంటే మేల్స్కి అయితే బాగా పనిచేస్తుంది అనమాట. అంటే లుక్ బాగుంటుంది. ఇది మనకి ఏంటంటే ఫీమేల్స్కి అయితే ఇది ఇంకా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి దీనిలో 0% ఛార్జింగ్తో ఉందన్నమాట. నెట్ ఆన్ కాలేదు, అందుకే నేను ఏంటంటే ఛార్జింగ్ పెడదామని ఫిక్స్ అయ్యాను. సో ఫస్ట్ నేను దాన్ని తీసి మన పవర్ బ్యాంక్ అయితే ఛార్జింగ్ పెట్టాను. మీరు చూడొచ్చు మనకి 0% ఛార్జింగ్ అని చెప్పేసింది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. మనం ఒక 10 to 15 మినిట్స్ అన్నట్టు సైడ్ వదిలేసామంటే కొంచెం ఛార్జింగ్ ఎక్కిన తర్వాత దీనిలో మనకి డీటెయిల్డ్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. సో నాకు ఛార్జింగ్ ఎక్కేసిన తర్వాత నేను మన మొబైల్లో హెల్త్ అప్లికేషన్ ఓపెన్ చేసి నేను ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాను. సేమ్ మన మొబైల్ నెంబర్ ఆ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేసి అకౌంట్ లాగిన్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉంటుందన్నమాట. మనకి హెల్త్ ఇది అక్కడ మనకి పైన ఎక్కడ కింద మేనేజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి అక్కడ యాడ్ క్లిక్ చేసి అక్కడ మనకి అప్పో బ్యాండ్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి మీరు దాన్ని క్లిక్ చేస్తే మీకు అక్కడ పేరియడ్ డివైస్ అని చెప్పేసి పడుతుంది. చాలా సింపుల్, మీకు ఆటోమేటిక్గా మీరు ఒక స్టెప్ చేసుకుంటూ వెళ్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో అన్నీ యాక్సెప్ట్ చేసేయండి. మీరు అన్నీ యాక్సెప్ట్ చేస్తేనే మీకు అన్నీ కూడా కరెక్ట్గా అయితే పనిచేస్తుంది అనమాట. సో మీరు లెఫ్ట్ హ్యాండ్కి వేసుకుంటున్నారు, రైట్ హ్యాండ్కి వేసుకుంటున్నారు అని అడుగుతుంది. అవన్నీ కరెక్ట్గా ఆప్షన్స్ ఇచ్చేసిన తర్వాత మనకి అప్పో స్మార్ట్ బ్యాండ్ అయితే ఈ విధంగా ఉంటుంది. జస్ట్ మీరు ఇలా స్వైప్ చేస్తే మనకి డైలీ యాక్టివిటీస్ చూపిస్తుంది. నెక్స్ట్ మనకి వర్కౌట్ మోడ్స్ మీరు చూసుకుంటే అవుట్డోర్ రన్ను, ఇండోర్ రన్ను, ఫ్యాట్ బర్న్, అవుట్డోరు, నెక్స్ట్ మనకి సైక్లింగ్ అవుట్డోర్స్, సైక్లింగ్ ఇండోర్స్, ఎలిప్టికల్ ట్రైనరు, నెక్స్ట్ మనకి ఇలా చాలా వర్కింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. దాదాపు మనకి చాలా వర్కింగ్ మోడ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు ఫ్రీ ట్రైనింగ్
యోగా అలా చెప్పేసి. నెక్స్ట్ మనకి హార్ట్ రేట్ అని చెప్పేసింది. సో ఇది మనకి మళ్ళీ చూపిస్తాను. SpO2 మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ మనకి స్లీప్ ఉంటుంది, నెక్స్ట్ మనకి బ్రీత్ ఉంది, నెక్స్ట్ దాంతోపాటు వెదర్ రిపోర్ట్స్, మనకి వెదర్ రిపోర్ట్స్ కూడా దీనిలో మనకి వీళ్ళు చూపిస్తున్నమాట. మనకి వెదర్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, మన మొబైల్ కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా మనకి ఇవన్నీ కూడా డేటా చూపిస్తుంది. నెక్స్ట్ మనకి టూల్స్ ఉన్నాయి. టూల్స్లో మనకి ఏంటంటే మ్యూజిక్ని కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి స్టాప్ వాచ్ ఉంది, టైమర్ ఉంది, అలారమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి కెమెరా ఉంటుంది. సో కెమెరాలో అయితే మన స్నాప్స్ అయితే కొట్టచ్చు అనమాట మన మొబైల్లోకి. నెక్స్ట్ దాంతోపాటు మనకి ఫైండ్ మై డివైస్ ఉంది. సో చూద్దాం మనకి ఫైండ్ మై డివైస్ ఎలా వర్క్ చేస్తుంది అనేది. సో మనకి ఫైండ్ మై డివైస్గా కరెక్ట్గా పనిచేసింది. ఇప్పుడు మీరు చూడొచ్చు మనకి కెమెరాలోంచి మన స్నాప్స్ కొట్టచ్చు అని చెప్పిన కదా. సో మనం అది కూడా మనం ఏంటంటే మొబైల్లోంచి మన స్నాప్స్ అయితే కొట్టచ్చు అనమాట. ఇది ఓవరాల్గా మన టూల్స్లో ఉండేదైతే. నెక్స్ట్ మనకి కిందకు వచ్చేసే సెట్టింగ్స్ ఉంది. సెట్టింగ్స్లో మనకి DND, నెక్స్ట్ మనకి బ్రైట్నెస్, ఇవన్నీ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో బ్రైట్నెస్లోకి వెళ్తే మనకి 20, 40, 60, 80, 100 అలా ఇచ్చున్నారు. నెక్స్ట్ మనకి డిస్ప్లే టైం ఉంది. సో ఎంతసేపు డిస్ప్లే అవ్వాలి, దాని తర్వాత స్క్రీన్ ఆఫ్ అయిపోవాలని చెప్పేసింది. సో 10 seconds పెట్టాను. నెక్స్ట్ దాని తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే మనకి రీసెట్, నెక్స్ట్ మనకి షట్ డౌన్, వైబ్రేషన్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చుంటారు. సో వైబ్రేషన్ ఎలా మనకి స్ట్రాంగ్గా, నార్మల్ అలా అని చెప్పేసి. నెక్స్ట్ మనకి అబౌట్ డీటెయిల్స్ కొన్ని ఉన్నాయి. ఇవి ఓవరాల్గా మనకైతే ఫస్ట్ మనకి ఏంటంటే ఇలా స్వైప్ చేస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచ్ ఫేస్ అనేవి వస్తాయన్నమాట. జస్ట్ మీరు అలా జస్ట్ ఒకసారి ట్యాప్ చేస్తే మీకు డీటెయిల్స్ పడతాయి. స్వైప్ చేస్తే మీకు ఏంటంటే ఇలా వాచ్ ఫేస్కి అయితే మారుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీరు దీంట్లో మీకు అవి వద్దు అనుకుంటే మీరు మార్చుకోవచ్చు మన మొబైల్లో. మీకు ఆ వాచ్ ఫేస్ నచ్చకపోతే పైనుంచి స్వైప్ చేస్తే మనకి ఏమైనా మెసేజెస్ ఏమైనా వస్తే నోటిఫికేషన్స్ అన్ని కూడా మనకి పైన అయితే చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే కింద నుంచి స్వైప్ చేస్తే ఇందాక మీకు చూపించినట్టు మనకి మెనూ వస్తుంది అనమాట. అంటే లైక్ మనకి డైలీ యాక్టివిటీస్ అవన్నీ కూడా మనకి ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో స్వైప్ చేస్తే మనకి ఇటువంటి వాచ్ ఫేస్ అవన్నీ కూడా ఓవరాల్గా అయితే వస్తాయి అనమాట. ఒకసారి మన మొబైల్లో చూసుకుంటే ఇంటర్ఫేస్ చాలా బాగుంది. మీరు ఇక్కడ రన్నింగ్, వాకింగ్ ఇవన్నీ కూడా మీరు దీనిలో చెక్ చేయొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఇంటర్ఫేస్ అనేది. వాచ్ ఫేస్ అవన్నీ కూడా దీనిలో చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాంతోపాటు మీరు ఏంటంటే మీ యొక్క ఓన్ ఫొటోస్ కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు ఏది కావాలనుకుంటే మీరు ఆ వాచ్ ఫేస్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫస్ట్ మనం దాన్ని డిలీట్ చేసేయాలి. సో డిలీట్ చేసేసిన తర్వాత మీరు కెమెరాని యాక్సెప్ట్ చేసి గ్యాలరీలోకి మీరు ఒక ఫోటోని అయితే సింక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఫొటోస్ని కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మన బ్యాటరీ చాలా తక్కువ ఉంది, బట్ అయినా కూడా నేను దీనిలో మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకి సింక్ ఫోన్ నోటిఫికేషన్స్, ఏవేవి మనకి ఏ అప్లికేషన్స్ యొక్క నోటిఫికేషన్ మనకు రావాలి ముందుగానే మనం అన్నీ సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. సో ఆ అప్లికేషన్ సంబంధించిన నోటిఫికేషన్స్ మాత్రమే వస్తాయన్నమాట. నెక్స్ట్ మనకి అలారమ్స్, ప్రిఫరెన్సెస్, నెక్స్ట్ మనకి వర్కౌట్ హెల్త్ సెట్టింగ్స్ అవి కూడా ఉంటాయి. సో అవి కూడా మీరు కొన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే మీ యొక్క స్మార్ట్ బ్యాండ్ కరెక్ట్గా పనిచేయాలంటే ప్రతిదీ డిజేబుల్లో ఉంటుంది. మీరు అన్ని దాన్ని ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడే మీకు బ్యాండ్ సరిగ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ మనకి అప్డేట్స్ ఏదైనా వస్తే మన అప్డేట్స్ అప్డేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యాప్ ప్రొటెక్షన్ ఉంది. నెక్స్ట్ మనకి ఇవన్నీ చాలా ఉంటాయి. సో అవన్నీ మీరు డీటెయిల్డ్గా ఒకసారి ఆ బ్యాండ్ని చూసిన తర్వాత మీకు అటువంటి అర్థమైపోతుంది. సో మీ యొక్క ప్రయారిటీ మీకు ఏది నచ్చుతుందో దాన్ని మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మనకి SpO2, నెక్స్ట్ మనకి అదేవిధంగా హార్ట్ రేట్ సెన్సర్స్ ఎలా పనిచేస్తున్నాయో చూద్దాం. ఇక్కడ హార్ట్ రేట్ చూసుకుంటే మనకి 81 BPM అలా అయితే చూపిస్తుంది. సో బర్లా బాగానే ఉంది. నెక్స్ట్ మనకి SpO2 ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి SpO2 మీరు చూడొచ్చు కొంచెం టైం అయితే పడుతుంది అనమాట మెజర్ చేయడానికి. సో మెజర్ చేసినా మీరు చూసుకుంటే మనకి 99% అయితే ఉందన్నమాట. ఇది ఓవరాల్గా మనకి SpO2 పైన మీరు చూడొచ్చు. మనకి నోటిఫికేషన్స్ అన్ని కూడా మనకి పైన అయితే కనిపిస్తున్నాయి. ఇది ఓవరాల్గా మనకి దీని యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ అండ్ అదేవిధంగా యాప్లో ఉండే సెట్టింగ్స్ గురించి వాటి గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా రివ్యూలో మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్ మీరు డీటెయిల్ ఒక అన్బాక్సింగ్, నెక్స్ట్ మనకి యాప్ రివ్యూ అవన్నీ కూడా డీటెయిల్గా చూసారు. ఎలా ఫేసెస్ మార్చాలి, నెక్స్ట్ మనకి ఆ వాచ్ ఫేసెస్ గురించి డీటెయిల్గా మీరు గమనించారు. ఇప్పుడు మనం ఏంటంటే దీని యొక్క డీటెయిల్ రివ్యూని అయితే ఇప్పుడు నేను మీకు వీడియో చూపించబోతున్నాను. సో బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రివ్యూలో ఫస్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. ఇది మనకి 1.1 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది. మనకి AMOLED స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి దీంట్లో Apollo 3 చిప్ సెట్ అయితే మనకి ఇదైతే వస్తుందన్నమాట. నెక్స్ట్ మనకి దీనిలో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఫిట్నెస్ బ్యాండ్ ఇలా ఉంటుంది. మనకి క్వాలిటీ పర్లేదు, క్వాలిటీ బాగానే ఉందన్నమాట. మనకి ఫిట్నెస్ బ్యాండ్లో ఏదైతే ఇచ్చారో క్వాలిటీ బాగుంది. నెక్స్ట్ మనకి పైన మనకి ఈ బక్కల్, అల్యూమినియం బక్కలు అయితే ఇచ్చారు, రిస్ట్ బక్కలు. సో అది కూడా పర్లేదు. నెక్స్ట్ మనకి ఓవరాల్గా ఫిట్నెస్ బాగానే ఉంది, క్వాలిటీ బాగానే ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఈ ఫిట్నెస్ బ్యాండ్లో మీకు ఇక్కడ చూసుకుంటే స్క్రీన్ కొంచెం చిన్నది అనిపిస్తుంది. మీకు 1.1 ఇంచ్ కాబట్టి కొంచెం చిన్నది అనిపిస్తుంది. దీని యొక్క రెజల్యూషన్ చూసుకుంటే మనకి 126x994 పిక్సెల్స్ అయితే మనకు దీని స్క్రీన్ రెజల్యూషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి దీనికి ఛార్జింగ్ పెట్టడానికి మనకి ఇక్కడ డాక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంత మీరు అన్బాక్సింగ్లో చూశారు. సో ఇక్కడ డాక్లో మనం ప్రతిసారి ఛార్జింగ్ ఇలా తీసి ఇలా పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన Type A పోర్ట్ ఉంది. సో Type A పోర్ట్ అయితే మనకు కనెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదొక డిసడ్వాంటేజ్. ఎందుకంటే మనం ఇప్పుడు వస్తున్న కొన్ని వాచెస్కి మనకి ఏంటంటే ప్రొప్రైటరీ ఛార్జర్, లైక్ మనకి ఎలా అంటే జస్ట్ సింగిల్ 2 పాయింట్స్ ఉంటాయి మ్యాగ్నెటిక్వి. సో అలా పెట్టయితే కనెక్ట్ చేసేచ్చు. ప్రతిసారి మనం వాచ్ స్ట్రాప్స్లో తీయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. అదొక బెనిఫిట్ ఉంది. బట్ ఇంకా స్టిల్ వీళ్ళు ఇలా మనకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది నాకు. ఎందుకు ఇంకా ఈ డాక్స్ యూస్ చేయడం అలాగా కాకుండా డైరెక్ట్గా మనకు అలా ఇచ్చేసి ఉంటే డైరెక్ట్గా దానికైతే కనెక్ట్ చేసేసుకోవచ్చు అనిపించింది నాకు.
నెక్స్ట్ మనకి దీని యొక్క వాటర్ రెసిస్టెంట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 5 ATM వరకు మనకి వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంది. అంటే మనకి 50 మీటర్స్ వరకు అయితే వాటర్ సర్వే అవ్వగలుగుతుంది. మన వాటర్లో 50 మీటర్స్ లోపలికి వెళ్ళినా కూడా మనకి ఏంటంటే మనకి ఈ యొక్క ప్రెషర్కి మనకి ఏదైతే సర్వే అవ్వగలుగుతుంది. సో స్విమ్మింగ్కి వాటికి కూడా మీరు దీనైతే ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి బ్లూటూత్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది బ్లూటూత్ 5.0 వర్షన్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి దీని యొక్క స్పోర్ట్ మోడ్స్ గురించి మాట్లాడుకుంటే మనకి దీంట్లో 12 స్పోర్ట్ మోడ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఒకవేళ మీకు గేమ్స్ కానీ ఏమైనా ఆడుకునేటప్పుడు మీరు ఏమైనా బయటకు వెళ్ళేటప్పుడు జాగింగ్ కానీ నెక్స్ట్ మనకి ఇటువంటి చేస్తుంటే సో 12 స్పోర్ట్ మోడ్స్లో మీరు దీని అయితే యూజ్ చేయొచ్చు. ఇందాక మీరు అప్లికేషన్గా మీరు చూసారు, మీకు ఇందాక క్లియర్గా దీని యొక్క అయితే చూపించాను. నెక్స్ట్ మనకి బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి 100 mAh పవర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి దీనిలో వీళ్ళు 12 days వరకు దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఒకవేళ మనకి 12 days రావాలి అంటే మనం ఎటువంటివి అయితే యూజ్ చేయకూడదు. ఓన్లీ మన ఏదైనా టైం అవి చూసుకుంటే మనకి ఏంటంటే డెఫినెట్లీ మనకి 12 days డ్యూరేషన్ అయితే వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు SpO2 హార్ట్ ట్రాకింగ్ సెన్సార్లు వర్కౌట్ మోడ్స్ అవన్నీ మీరు యూజ్ చేస్తే డెఫినెట్లీ మీకు ఏదంటే ఒక 7 to 8 days వరకు అయితే మనం దీని ఒక బ్యాటరీ లైఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పక్కా మనకి ఇది ఒక 1 week లైఫ్ స్పాన్ అయితే మనకి కన్ఫర్మ్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి దీని ఒక వెయిట్ గురించి మాట్లాడుకుంటే మనకి కేవలం 10 grams వెయిట్ అయితే ఉందన్నమాట. సో ఇది ఏంటంటే వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే లైక్ మనకి జస్ట్ మనకి ఓన్లీ ఫిట్నెస్ బ్యాండ్ మొత్తం క్యాలిక్యులేట్ చేయరు. ఓన్లీ మనకి ఏదైతే మధ్యలో బ్యాండ్ ఉంది కదా, సో ఇది వరకే లోపల ఉండే సెన్సార్స్ స్క్రీన్ వరకే మనకి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది మనకి ఏంటంటే కేవలం 10 grams అయితే ఉంది. సో అది తక్కువ మనకి వెయిట్ అనమాట. అండ్ అదేవిధంగా మనకి 2799 రూపీస్లో మనకి SpO2 నెక్స్ట్ మనకి హార్ట్ ట్రాకింగ్ సెన్సార్లు ఇవన్నీ మనకి ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఫోన్ నోటిఫికేషన్స్ అంటారు, అవన్నీ కూడా వస్తాయి. సో మీరు ఎనేబుల్ చేసుకుంటే అప్లికేషన్ నుంచి మీకు వాట్సాప్ అవన్నీ నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ మనకి యూట్యూబ్ ఏదైతే మీరు అప్లికేషన్ మీరు ఎనేబుల్ చేసుకుంటారో అవన్నీ నోటిఫికేషన్లు వస్తాయి, మెసేజ్లు వస్తాయి. కాల్స్ ఎవరన్నా చేస్తే మీకు కాల్స్ పడుతుంది. సో మీరు రిజెక్ట్ చేయొచ్చు, లేకపోతే మీరు సైలెంట్లో పెట్టచ్చు. అంతేగాని మీరు దీన్ని అయితే మీరు ఏంటంటే మీరు ఎత్తి మాట్లాడలేరు. బికాస్ ఆఫ్ దీని మన స్పీకర్స్ కానీ ఎటువంటి కెమెరాస్ కానీ ఏవైతే ఉండో. నెక్స్ట్ మనకి ఫైండ్ మై డివైస్లో నుంచి మీరు మొబైల్ ఎక్కడ పెట్టారనేది మనం దీనిలో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనకి స్టాప్ వాచెస్, నెక్స్ట్ మనకి రిమైండర్స్ ఇటువంటివి అయితే మనం దీని నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవి ఓవరాల్గా ఈ వాచ్లో మనకు కనిపించిన ఫీచర్స్. ఇంకా మీకు సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 3 axis మనకి యాక్సలరోమీటర్, 3 axis గైరోస్కోప్, బారోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఇవన్నీ కూడా మనకి దీనిలో అయితే కామన్ అనమాట ఈ ప్రైస్ బడ్జెట్లో. అదేవిధంగా మనకి ఇంకో అడిషనల్ థింగ్ ఏంటంటే మనకి 2799కి మనకి ఇంకొక ఎక్స్ట్రా ఫిట్నెస్ బ్యాండ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక మనకైతే ఇక్కడ చూడొచ్చు స్టీల్ బకెల్తో అయితే ఉంది. సో ఇది మనకైతే ఫీమేల్కి అయితే బాగా పనిచేస్తుంది అనమాట. సో ఇది మీరు చూడొచ్చు ఇక్కడ ఫీమేల్స్కి అయితే ఇది బాగా వర్కౌట్ అయితే చేస్తుంది. ఇంకా జెంట్స్కి ఏంటంటే ఇలాంటి బ్యాండ్స్ పెట్టుకుని అయితే మీరు తిరగచ్చు. సో బోత్ మనకి ఫీమేల్కి మేల్కి అయితే పనికొస్తుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి యాప్ గురించి మాట్లాడుకుంటే మనము ఇందాక మీరు చూసారు ఆల్రెడీ. సో మనకి హేట్ యాప్ హెల్త్ అని చెప్పేసి ఉంటుంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు ఖచ్చితంగా దీన్ని కనెక్ట్ చేసుకొని అయితే మీరు దీన్ని అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇది ఓవరాల్గా మనకి దీని యొక్క రివ్యూ అయితే. అండ్ అట్ 2799 రూపీస్లో మనం ఇది పెట్టి కొనొచ్చా లేదా అనే విషయానికి వస్తే కంక్లూజన్కి. సో నా అభిప్రాయం ఏంటంటే మీరు ఇది తీసుకున్నా లేకపోతే మీరు 2499 రూపీస్లో నా OnePlus తీసుకున్నా రెండు ఒకటే, పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. కాకపోతే దానికి డిఫరెన్స్ ఏంటంటే లైక్ ఒక స్పోర్ట్ మోడ్ దాంట్లో ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎక్స్ట్రాగా మనకి దీంట్లో ఒక ఫిట్నెస్ మనకి స్ట్రాప్ వస్తుంది. ఇలా మనకి కొంచెం బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే రిమైనింగ్ స్క్రీన్ సైజ్, బ్యాటరీ, నెక్స్ట్ మనకి ఫంక్షనాలిటీస్, నెక్స్ట్ మనకి మొత్తం కూడా ఎవ్రీథింగ్ మనకి OnePlus, Oppo రెండు ఒకటే. ఒక మీరు Oppo ఫ్యాన్స్ అయితే మీరు దీని అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి లేదు నాకు OnePlus కమ్యూనిటీ బాగా ఇష్టం అనుకుంటే మీరు OnePlus తీసుకోవచ్చు, మీ ఇష్టం. అది పెద్ద డిఫరెన్స్ అయితే నేను ఏమైతే నోటీస్ చేయలేదు. ఇది ఓవరాల్గా అయితే మీరు 2800 రూపీస్ ఎక్కువ నేను పెట్టగలను. నెక్స్ట్ మనకి నాకు 2 ఫిట్నెస్ బ్యాండ్స్ కావాలి, బోత్ నాకు ఫీమేల్ మేల్కి యూజ్ చేసుకునే విధంగా అని అనుకుంటే మీరు Oppo తీసుకోవచ్చు. లేదు నాకు కొంచెం బడ్జెట్ తగ్గినా నాకు అవే ఫీచర్స్ ఉండేవి, నాకు OnePlus కమ్యూనిటీ నాకు బాగా నచ్చుతుంది అనుకుంటే మీరు OnePlus అని తీసుకోవచ్చు, మీ ఇష్టం. అది ప్రాబ్లం అయితే ఏం లేదు, రెండు ఒకటే ఉంటాయి. సో మీరు ఎటువంటి డిఫరెన్స్ అయితే మీరు పెద్దగా అయితే నోటీస్ చేయాలన్నమాట. సో ఇదిగా ఓవరాల్గా దీని యొక్క డీటెయిల్డ్ మనకి Oppo బ్యాండ్స్ యొక్క డీటెయిల్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా మీకు ఈ Oppo బ్యాండ్లో మీకు నచ్చిన ఒక 2 ఫీచర్ల గురించి అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలపండి. సో నేను తెలుసుకుంటాను మీకు ఎటువంటి ఫీచర్స్ నచ్చాయని చెప్పేసి. సో మళ్ళీ ఒక అన్బాక్సింగ్ అండ్ గ్యాడ్జెట్ రివ్యూతో మళ్ళీ మీకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.